హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. సో కేవీలో ఒక స్పెషల్ ప్రొవిజన్ అనే కేటగిరీ ఉంటుంది. ఈ స్పెషల్ ప్రొవిజన్లో ఏంటంటే ఒకవేళ సీట్స్ ఫుల్ అయిపోయినా కూడా మీకు సీట్ లభిస్తుంది. అంతేకాకుండా ఇయర్లో ఎప్పుడైనా వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈ స్పెషల్ ప్రొవిజన్ ఏంటి, దీంట్లో ఎవరు అప్లై చేసుకోవచ్చో వాళ్ళ ఈ వీడియోలో చూద్దాం. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు నా వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు లభిస్తాయి. సో ఇప్పుడు ఈ స్పెషల్ ప్రొవిజన్ గురించి మనము కేవీ యొక్క నోటిఫికేషన్ ఏదైతే లాస్ట్ ఇయర్ ఉందో దాంట్లో వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, స్పెషల్ ప్రొవిజన్ ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ చిల్డ్రన్ విల్ బి అడ్మిటెడ్ ఓవర్ అండ్ అబౌవ్ ద క్లాస్ స్ట్రెంత్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ ఏ పారా 5 ఆఫ్ ద అడ్మిషన్ గైడ్లైన్స్. సో ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అండి. సో దీంట్లో చెప్తుంది, ఇది ఇయర్లో కూడా ఉండబోతుంది ఖచ్చితంగా. దీంట్లో ఏమంటుందంటే ఈ స్పెషల్ ప్రొవిజన్లో కొంతమంది పిల్లలు అయితే స్ట్రెంత్ ఎక్కువ ఉన్నా కూడా, ఒకవేళ 40 స్ట్రెంత్ అయితే దానిపైన కూడా కంపల్సరీగా సీట్ ఇస్తారు అని చెప్తుంది. సో దాంట్లో ఎవరెవరికి ఇస్తారో చూద్దాం. ద చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ కేవీస్, Kendriya Vidyalaya Regional Office, ZIT's, KV headquarters will be considered for admission at any time of the year, irrespective of the class strength, year of transfer, recruitment. However, for class 9, the child has to clear admission test. The official officers who come on deputation to KVS, their what should be treated as per with the regular KVS. అయితే ఎవరైతే కేవీ ఎంప్లాయీస్ ఉంటారో రీజనల్ ఆఫీస్లో, ZITస్లో, కేవీ హెడ్ క్వార్టర్స్లో, అలాగే ఎక్కడైనా వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినట్టయితే వాళ్ళకి ఇయర్లో ఎప్పుడైనా సీట్ లభిస్తుంది. అంతేకాకుండా డిప్యుటేషన్ మీద వచ్చే ఆఫీసర్స్కి కూడా కేవీలో వీళ్ళకి స్పెషల్ ప్రొవిజన్లో డైరెక్ట్ సీట్ ఉంటుంది. ఇయర్లో ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళకి అడ్మిషన్ అయితే స్ట్రెంత్ పైన కూడా దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి 9th క్లాస్కి అయితే ఖచ్చితంగా టెస్ట్ రాయాల్సి ఉంటుంది. చిల్డ్రన్ ఆఫ్ సెంట్రల్ government employees who die in harness, copy of pension papers, letter is issued by controlling authority will be taken as proof. ఎవరి పిల్లలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు డ్యూటీలో ఉండంగా మృతి చెందినట్టయితే వాళ్ళ పిల్లలకి కూడా ఈ ప్రొవిజన్లో అయితే సీట్ ఇస్తారు. అయితే వాళ్ళు ఏం చేయాలంటే కాపీ ఆఫ్ పెన్షన్ పేపర్స్ లేదంటే లెటర్ ఇష్యూడ్ బై ద వాళ్ళ కంట్రోలింగ్ అథారిటీ ఎవరైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా మిడ్ ఇయర్లో కూడా సీట్ వస్తుంది, ప్లస్ స్ట్రెంత్ ఉన్నా కూడా కంపల్సరీగా సీట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ ఆఫ్ రెసిపెంట్స్ ఆఫ్ పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర అండ్ శౌర్య చక్ర, సేనా మెడల్ ఆర్మీ, నౌసేనా మెడల్ నేవీ, వాయుసేన మెడల్ ఎయిర్ ఫోర్స్. ఎవరి పిల్లలు అయితే పరమవీర చక్ర పొందిన వాళ్ళ పిల్లలు, మహావీర చక్ర పొందిన వారి పిల్లలు, వీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, అలాగే ఆర్మీలో సేనా మెడల్, నౌసేనా మెడల్, వాయుసేన మెడల్, ఎయిర్ ఫోర్స్లో పొందిన వాళ్ళ పిల్లలకి కూడా అడ్మిషన్స్ అయిపోయినా కూడా కంపల్సరీగా సీట్ ఇస్తారు. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ రెసిపెంట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అండ్ పోలీస్ మెడల్ గ్యాలంటరీ. ఎవరైతే పోలీస్ వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళకి ప్రెసిడెంట్ మెడల్ వచ్చినట్టయితే పేరెంట్స్కి, వాళ్ళకి కూడా ఈ స్పెషల్ ప్రొవిజన్లో సీట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మెరిటోరియస్ స్పోర్ట్స్ చిల్డ్రన్ హూ హ్యావ్ సెక్యూర్డ్ 1, 2 and 3 పొజిషన్స్ ఇన్ ఖేలో ఇండియా, SGFT, CBSE నేషనల్ స్టేట్ లెవెల్ గేమ్స్ ఆర్గనైజ్డ్ బై ద. ఏ పిల్లలు అయితే స్పోర్ట్స్లో మెరిట్ అంటే మెడల్ తెచ్చుకుంటారో, ఫస్ట్, సెకండ్ లెవెల్, థర్డ్ పొజిషన్లో ఉంటారో, ఖేలో ఇండియాలో కానీ, SGFTలో కానీ, CBSEలో కానీ నేషనల్ స్టేట్ లెవెల్ గేమ్స్ని ఆర్గనైజ్ చేసిన గవర్నమెంట్ పిల్లలు ఉంటారో, అంటే ఆ గేమ్స్ ఆడిన పిల్లలు ఉంటారో వాళ్ళకు కూడా ఈ స్పెషల్ ప్రొవిజన్లో సీట్ అయితే వస్తుంది. రెసిపెంట్స్ ఆఫ్ రాష్ట్రపతి పురస్కార్ ఇన్ స్కౌట్స్ అండ్ గైడ్స్. స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఏ పిల్లలు అయితే ఉంటారో వాళ్ళకి రాష్ట్రపతి పురస్కార్ వచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఈ స్పెషల్ ప్రొవిజన్లో సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ చిల్డ్రన్ హూ ఆర్ రెసిపెంట్స్ ఆఫ్ నేషనల్ బేవరీ అవార్డ్ ఆర్ బాల్శ్రీ అవార్డ్ ఇన్స్టిట్యూటెడ్ బై నేషనల్ బాల్ భవన్ అండ్ చిల్డ్రన్ ఆర్ రెసిపెంట్స్ ఆఫ్ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్. ఏ పిల్లలకైతే నేషనల్ బ్రేవరీ అవార్డ్ లేక బాల్శ్రీ అవార్డ్ నేషనల్ బాల్ భవన్ ద్వారా ఇచ్చి ఉంటుందో వాళ్ళకి, అలాగే ఎవరైతే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందుకున్నారో ఆ పిల్లలకి కూడా స్పెషల్ ప్రొవిజన్లో అయితే సీట్ వస్తుంది. చిల్డ్రన్ హూ హ్యావ్ షోన్ స్పెషల్ టాలెంట్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ ఎట్ ద నేషనల్ స్టేట్ లెవెల్ ఇంక్లూడింగ్ కళా ఉత్సవ్ విన్నర్. ఏ పిల్లలు అయితే స్పెషల్ టాలెంట్స్ ఉంటుందో డ్రాయింగ్, ఫైన్ ఆర్ట్స్లో, వాళ్ళని నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్లో కళా ఉత్సవాలకు గుర్తించినట్టయితే వాళ్ళకు కూడా స్పెషల్ ప్రొవిజన్లో సీట్ వస్తుంది.
Children orphaned due to COVID-19 pandemic will be considered for admission over and above the class strength under PM Cares Children scheme. Admission will be done on the basis of list given by the district magistrate of concerned district, subject to 10 children per KV and maximum 2 children per class. These children will be exempted from payment of fees, tuition fee, computer fund and class 1 to 12th only registered candidates in PM Cares for Children portal. అయితే ఎవరి పిల్లలైతే COVID-19 ద్వారా మృతి చెందుతారో వాళ్ళ పిల్లలకి ఓవర్ అండ్ అబోవ్ సీట్ అయితే దొరుకుతుంది. అయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏదైతే లిస్ట్ ఇస్తారో ఆ లిస్ట్ ప్రకారమే ఈ పిల్లలకి సీట్ అయితే వస్తుంది. అయితే ఒక స్కూల్కి 10 మందికి సీట్ ఇస్తారు, ఒక క్లాస్కి 2 ఇస్తారు. ఓకే. అడ్మిషన్ ఆఫ్ వార్డ్స్ ఆఫ్ కాశ్మీరీ మిగ్రెంట్స్ విల్ బి గివెన్ యాజ్ ద ఫాలోయింగ్. ఎక్స్టెన్షన్ ఉంటుంది. అలాగే కాశ్మీరీ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ స్పెషల్ ప్రొవిజన్లో అయితే సీట్ అయితే ఇస్తారు. సో ఇదండి స్పెషల్ ప్రొవిజన్ గురించిన ఫుల్ డీటెయిల్స్. సో ఎవరైనా ఈ కేటగిరీకి చెందిన ఉంటే డెఫినెట్గా అప్లై చేయండి. మిడిల్ ఆఫ్ ద ఇయర్లో కూడా మీకు సీట్ వస్తుంది. సో ఇలాగే నేను కొత్త వీడియోస్తో వస్తుంటాను. మీకు కమెంట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా నాకు కమెంట్ పెట్టండి. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, దానికైనా కనెక్ట్ కావచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను కనెక్ట్ కావచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తుంటాయి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్తీ. జై హింద్.